2024 ఎన్నికల తర్వాత మంగళగిరి ప్రజలే నా నమ్మకం అయ్యారు. మీ అందరు తెలుసు 2019లో కరెక్ట్గా 23 రోజులు ఎన్నికలు ఉండగా నేను శాసనసభ్యుడిగా మీ ముందర నుంచున్నా. మీ సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా, నేనేంటో మీకు అర్థమవలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ ఆవేదన నాకు కలిగింది. కానీ రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇక్కడనే మళ్ళీ పోటీ చేయాలి, మీ మనసు గెలుచుకోవాలని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించా. 5 సంవత్సరాలు ఎప్పుడు మంగళగిరి ప్రజల్ని కలిసినాం. అయా దశాబ్దాలుగా మేము మా ప్రాంతంలో నివసిస్తున్నాం. రూపాయి జమ చేర్చి ఈ రోజు ఇల్లు కట్టుకున్నాం. ఎవరో అపోవాలేస్తున్నారు, ఇక్కడ ఉండేదానికి లేదంటున్నారు, రేపు మా భూమి లాగేసుకుంటున్నా అంటున్నారు. మీరు మా భూమికి శాశ్వత హక్కు కల్పించండి అని మీరు అడుగుతూ వచ్చారు. ఆ రోజు నేను మీ అందరికి ఒకటే చెప్పా, ఒకేసారి అందరు భూములు నేను రెగ్యులరైజ్ చేయలేను. ఎందుకంటే కొన్ని అటవీ శాఖ కింద ఉంటాయి, కొన్ని కొండ పోరంబోకని ఉంటాయి, అనేక క్లాసిఫికేషన్స్ కింద ఉంటాయి. కానీ తప్పనిసరిగా ఇచ్చిన హామీ 5 సంవత్సరాలు నేను నిలబెట్టుకుంటా అన్నాను. ఈరోజు రెండో విడత కింద 3000 కుటుంబాలకి శాశ్వత భూ హక్కు కల్పిస్తున్నాం. సుమారుగా 1000 కోట్ల రూపాయల విలువైన భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఆరు ప్రభుత్వాన్ని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలా మంది నన్ను ఎగతాళి చేశారు. సొంత నియోజకవర్గం గెలుచుకోలేకపోయాం. చంద్రబాబు నాయుడు గారి పైన కూడా కించపరిచే విధంగా మాట్లాడారు. నీ కొడుకును నువ్వు గెలిపించలేకపోయావు అని చెప్పారు అన్నాడు. మిమ్మల్ని అందరూ ఒకే విషయం అడిగా, 5300 ఓట్లతో ఓడిపోయా, దాని పక్కన ఒక్క 0 పెట్టి నన్ను గెలిపించండి, అభివృద్ధి సంక్షేమం ఏంటో చేసి చూపిస్తానని చెప్పా. ఎవ్వరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే రోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి, రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మీరే చూస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పుడు భూగర్భ డ్రైనేజ్ పనులు ప్రారంభించాం. 24 గంటలు నీరు అందించే కార్యక్రమం మేము శ్రీకారం చుట్టాం. పార్కులు, శ్మశానాలు, కళ్యాణ మండపాలు, ఇట్లా చెప్పుకుంటా పోతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం.